ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండో దశ పోలింగ్కు సంబంధించి అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 418 గ్రామ పంచాయతీలకు రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సామగ్రిని పోలింగ్ స్టేషన్లకు తరలిస్తున్నారు. మొదటి దశ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో రెండో దశ ఎన్నికలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. సెంటర్లో అందుబాటులో ఉండండి. ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ అలర్ట్ చేయబడుతుంది, వెళ్ళకూడదు. మధు కంప్యూటర్ ఆపరేటర్ స్టాఫ్ నుంచి అలర్ట్ అయినటువంటి స్టాఫ్ మెంబర్స్ మీ పీఓస్కి రిపోర్ట్ చేసి అలాగే ఆర్ఓస్తో ఉండండి. అలర్ట్ కాకుండా ఎప్పుడు చూసుకునే ఇక్కడ మొత్తం కాయలేదు. అన్ని కౌంట్ అయిపోయినాయా? ఇంకోటి ఒకటేనా? ఇంకోటి రేపు జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్కి సంబంధించి అధికారులు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద ఎన్నికల సామాగ్రిని సిబ్బందికి అందజేస్తున్నారు. మనం ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెలపల్లి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాము. సెంటర్లో నుంచి ఎన్నికల సామాగ్రిని తమ కేటాయించిన పోలింగ్ స్టేషన్కి అయితే తరలి వెళ్ళనున్నారు. రెండో విడత ఎన్నికలకు సంబంధించి ప్రచారం నిన్న సాయంత్రం అధికారికంగానైతే ముగిసింది. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల ఇంటింటి ప్రచారం, ర్యాలీలు, సమావేశాలు కైతే ముగింపు పలికారని అయితే తెలుస్తోంది. అయితే ప్రచారం ముగిసిన వెంటనే చాలా చోట్ల ప్రలోభాల పర్వం అయితే మొదలైందనే పరిస్థితి అయితే కనబడుతోంది. మొదటి దశ ఎన్నికల్లో పోలీసులు, ఎన్నికల అధికారులు ఎంత కట్టడి చేసినప్పటికీ పలు గ్రామాల్లో మద్యము, డబ్బులు పంపిణీ జరిగినట్లయితే ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి. అదే పరిస్థితిలో రెండో దశ ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతుందా అనే సందేహాలు అయితే వెలువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో రెండో దశలో ఎన్నికలు జరగనున్న 418 గ్రామాల పంచాయతీల్లో మొత్తం 1726 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో జగిత్యాల జిల్లాలో 10, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 11, కరీంనగర్ జిల్లాలో 2 గ్రామ పంచాయతీలు కలిపి మొత్తం 23 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముందుగా కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే మానకొండూరు, తిమ్మాపూర్, శంకరాపట్నం, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ 5 మండలాల పరిధిలో మొత్తం 113 గ్రామ పంచాయతీలు ఉండగా గన్నేరువరం మండలం పీచుపల్లి సర్పంచ్గా సామ రాజిరెడ్డి, గోపాల్పూర్ సర్పంచ్గా ఆకుల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ 2 గ్రామాల్లో అన్ని వార్డుల సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అనేది విశేషమని అయితే చెప్పవచ్చు. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే బోయిన్పల్లి, ఇల్లంతకుంట, తంగలపల్లి మండలాల్లో రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ మండలాల్లో 88 సర్పంచ్ స్థానాలను 758 వార్డు స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఇప్పటికే 11 గ్రామ పంచాయతీలు, 182 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అయితే జగిత్యాల విషయానికి వస్తే మొత్తం 7 మండలాల్లో 114 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుండగా
646 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానాలకైతే పోటీ పడుతున్నారు. ఈ జిల్లాలో 10 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇటు పెద్దపల్లి జిల్లా విషయానికి వస్తే రెండో దశ విషయానికి వస్తే అంతర్గాం, పాలకుర్తి, జూలపల్లి మండలాల్లో పోలింగ్ జరగనుంది. 73 సర్పంచ్ స్థానాలకైతే పోలింగ్ జరగనుంది. 73 సర్పంచ్ స్థానాలకు మొత్తం 488 మంది సర్పంచులు అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. ఇప్పటికీ ప్రచారానికైతే తెరపడడంతో గ్రామాల్లో నిశ్శబ్ద వాతావరణం అయితే నెలకొంది. అయితే పోలింగ్కు ముందు రోజు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ఎన్నికల అధికారులు కఠిన నిఘానైతే కొనసాగిస్తున్నారు. రెండో దశ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా అధికారులు కట్టడి చేస్తారా లేదా అనేది మరో 24 గంటల్లో తేలిపోనుంది. ఇది ఇక్కడ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండో విడత పోలింగ్కు సంబంధించిన పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి.